వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. పిల్లలు పుట్టిన వెంటనే చాలామందికి బాగా కలిసి వస్తూ ఉంటుంది. అయితే పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే వాళ్ళకి కలిసి వస్తుంది, అలాగే ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన పిల్లలు తొందరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. వీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పిల్లల పుట్టుకకు కొన్ని నక్షత్రాలు అత్యంత పవిత్రమైనవిగా చెబుతారు. ఆ నక్షత్రాల సమయంలో పుట్టిన పిల్లలు చాలా తెలివైన వారుగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అయితే ఏ నక్షత్రాల్లో పుడితే పిల్లలు ఎంత అదృష్టవంతులవుతారో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. జ్యోతిష శాస్త్రంలో జన్మ నక్షత్రాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇవి వారి జీవితంలో ప్రభావితం చేస్తాయని, వ్యక్తుల గుణగుణాలు, వ్యవహారాల శైలిపై సమాచారాన్ని అందిస్తాయని జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని సానుకూల ప్రభావం చూపితే మరికొన్ని వ్యతిరేక ఫలితాలను చూపుతాయి. అందుకే కొన్ని నక్షత్రాల్లో పిల్లలు పుడితే అదృష్టవంతులవుతారు. పిల్లల పుట్టుకకు కొన్ని నక్షత్రాలు అత్యంత పవిత్రమైనవి. ఆ సమయంలో పుట్టిన పిల్లలు చాలా తెలివైన వారిగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. జీవితంలో వీరు ఉన్నత స్థాయికి చేరుకోగలరని పండితులు చెబుతున్నారు. అంతటి గొప్ప నక్షత్రాలేంటో, ఆ నక్షత్రాల్లో పుడితే పిల్లలు ధనవంతులయ్యే అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. పుష్య నక్షత్రం. పుష్య లేదా పుష్టి నక్షత్ర రాశుల సమూహంలో 8వ నక్షత్రం. ఈ సమూహంలో పోషణకర్తగా పిలిచే ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు అత్యంత తెలివైన వారని నమ్మకం. వారి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారని, గొప్పగా ఉంటారని, మంచి లక్షణాలతో, ప్రవృత్తితో సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారని, పుష్య నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు అత్యంత విలువైన వారని, పూజ్యమైన వారని, అందుకే పుష్య నక్షత్రంలో పుట్టుకకు అత్యంత ఆశాజనకమైన నక్షత్రాల్లో ఇది ఒకటి. ఈ పుష్య నక్షత్రంలో జన్మించిన పిల్లలు చాలా అదృష్టవంతులవుతారు. అటు తల్లిదండ్రులకి, ఇటు కుటుంబంలో కూడా మంచి సంపాదన, కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారు సరైన మార్గాన్ని అనుసరిస్తారు. సంబంధాలు, బంధాలు లోతుగా అన్వేషిస్తారు. పరిస్థితులకు తగ్గట్టు మార్పును ఆహ్వానిస్తారు. తమ చుట్టూన్న వ్యక్తులను ప్రభావితం చేస్తారు. జీవితంలో అనేక రకాల కర్మలను ఆచరిస్తారు. 2వ నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో పిల్లలు పుట్టుకకు అనుకూలమైనది. శక్తి, గౌరవం, బలాన్ని ఇది ప్రతీక. ఈ నక్షత్రంలో జన్మించిన వారు తమ పనుల్లో చాలా వేగంగా ఉంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చడంతో కీలక పాత్ర పోషిస్తారు. అశ్విని నక్షత్రం బంగారు కవచంతో, గుర్రాలతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారు జీవితంలో ఇతరులను మచ్చిక చేసుకోవడంలో ప్రావీణ్యం ఉంటుంది. దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులుగా జీవితంలో ప్రతి విషయాన్ని స్థూలంగా పరిశోధించాలని చాలా కోరుకుంటారు. కొత్త అనుభవాలు, ఎక్స్పీరియన్స్ చేయడంలో ముందు ఉంటారు. ఏదైనా పని పూర్తి చేయాలని పట్టుదలతో ఉంటారు. సమాజంలో గుర్తింపు కోరుకుంటారు. తన చుట్టూ ఉన్నవారిని క్షేమాన్ని కోరుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేయడానికి, అద్భుతమైన ప్రగతి సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంటారు. మాటల్లో కాకుండా చేతుల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. అశ్విని నక్షత్రంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులే అని చెప్పాలి. ఈ నక్షత్రంలో జన్మించిన పిల్లలు అదృష్టవంతులు. త్వరలోనే వీరు అన్ని విజయాలే సాధిస్తారని, ఈ నక్షత్రంలో జన్మించిన పిల్లలకి ఆ కుటుంబంలో కూడా మంచి జరుగుతుందని, అశ్విని నక్షత్రంలో పిల్లలు పుడితే ఆశాజనకంగా ఆ కుటుంబంలో త్వరలోనే ఆర్థిక పరంగా మెరుగుపడతారని, ఆ ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందని చెబుతూ ఉంటారు జ్యోతిష శాస్త్రులు. అదృష్ట జాబితాలో ఉండే నక్షత్రం 3వ నక్షత్రం భరణి నక్షత్రం. ఈ నక్షత్రం న్యాయానికి ప్రతీక. ఈ నక్షత్రం యజమాని శుక్రుడు గ్రహం. దీని ప్రభావం భరణి నక్షత్రంపై బలంగా ఉంటుంది. సపోర్ట్, సృష్టి వంటి స్త్రీల లక్షణాలను భరణి నక్షత్రం సూచికగా, పిల్లల పుట్టుకకు అత్యంత ఆశాజనకంగా నక్షత్రాల్లో ఇది ఒకటి. ఈ నక్షత్రంలో జన్మించిన పిల్లలు అదృష్టవంతులు అని చెప్పాలి. జీవితంలో అద్భుతమైన ప్రగతిని సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంటారు. మాటల్లో కాకుండా చేతల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన పిల్లలు మంత్రముగ్ధులు చేసే కళ్ళు, మెరిసే చిరునవ్వులతో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అన్ని విషయాల్లో అంకిత భావంతో పనిచేస్తారు. గొప్ప త్యాగమూర్తులుగా గుర్తింపు పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కష్టపడి పనిచేస్తారు.
ఆర్థికంగా బలోపేతం అవుతారు. సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుంది. సమాజ సేవలో పాలుపంచుకుంటారు. భరణి నక్షత్రంలో ఉన్న పిల్లలు వీరు కూడా పుట్టిన వెంటనే ఆర్థిక పరంగా కలిసి వస్తుందని చెప్పాలి. పిల్లలు పుట్టిన వెంటనే నుంచి బాగా కుటుంబంలో కలిసి వస్తుంది. చాలామందిని చూస్తూ ఉంటాము, మా పిల్లలు పుట్టిన వెంటనే మాకు బాగా డబ్బులు కానీ ఆర్థిక పరంగా ఆస్తులు కానీ అన్నీ మెరుగుపడ్డాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి పిల్లలు పుట్టే ఇటువంటి నక్షత్రాల్లో పుడితే ఆ కుటుంబంలో అదృష్టవంతులు అవుతారు. పిల్లలు ఈ 3 నక్షత్రాల్లో పుడితే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు.